ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మేము వచ్చేసి ఉపరహాల్ గ్రామం కౌతాలం మండలం కర్నూలు జిల్లాలో ఉన్నాము. రైతు గారు వచ్చేసి అన్న పేరు వచ్చేసి మునిస్వామి. వారం క్రితం ఎస్ఎస్బి క్రాప్ కేర్ది మెటాజ్ స్ప్రే చేసినాడు. అది స్ప్రే చేయకముందు ఏ రకంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఏ రకంగా ఉందో రిజల్ట్ అన్నగారి మాటలోనే తెలిసి కనుక్కుందామండి. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న ಹೆಸರು మునిస్వామి, ఊరు ఉపరాల కౌతాలం మండలం కర్నూలు. ఓకే అన్న. అన్న ఎన్ని ఎకరాల మిరప సాగు చేస్తున్నారన్న? 2 ఎకరాలు. 2 ఎకరాలు. అన్న ఏ రకం అనేది? ఇది అంతా చిగురు లేదు, ఏముండలేదు. కాదన్న రకం ఏదన్నా కడ్డికాయ బ్యాడిగా? ఇది కడ్డి. ఓకే అన్న, లూజ్ వెరైటీ కడ్డిది. కడ్డి అన్న నీ చేతిలో డబ్బా పట్టుకున్నావు కదా, ఐడియా ఉందన్న మందు పేరు? దీని పేరు ఐడియా లేదు. ఓకే, మెటాజ్. అది కొట్టి ఎన్ని రోజులు అయిందన్న? 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. అన్న కొట్టక ముందు ఎట్లుండే, కొట్టిన తర్వాత ఎట్లా, దానికి డిఫరెంట్ చెప్పను. అప్పుడు కొట్టుకున్న ముందు ఏముండలేదు. ఇప్పుడు కొట్టినాక మొత్తం చిగురు వచ్చింది, కాపు వచ్చింది. బాగా కింద ఎర్ర తీగలు నల్ల తీగలు అన్ని చనిపోయి ఎర్రనల్లి మొత్తం అయిపోయింది. ఓకే, దోమ కూడా పోయిందనా? దోమ కూడా పోయిందా? దోమగానే పోయింది. ఓకే ఓకే అన్న. అన్న పూత కూడా వచ్చిందనా? పూతగానే బాగా వచ్చింది. పూత వచ్చింది, పించి దిగుతుందా? దిగింది అన్న. ఇప్పుడు నీ పొలం చూస్తుంటే ఎక్కువ గజ్జి ముద్ర ఉండే కదా నా కొట్టక ముందు? గజ్జి ముద్ర, ఫుల్ గజ్జి ముద్రే. ఓకే, కొట్టిన తర్వాత బాగా నీట్ అయిపోయింది. ఓకే ఓకే, చూడండి రైతులుగా ఇక్కడ అంతా ఇది ఉండే గజ్జి ముడత మాదిరిగా అది పగిలి లేతగా వస్తుంది. అన్న చిగురు లేతగా వస్తుండే కదా, బింగి ఆకులు వస్తున్నాయి కదా. ఓకే అన్న, చిగురు ఎంతకాలం అంతే వచ్చిందా, ఎక్కువ వచ్చిందా? ఎక్కువ వచ్చింది. బాగానే వచ్చిందా? చిగురు బాగానే వచ్చింది. ఓకే, ఇప్పుడైతే తోట చూసే రకంగా ఉంది. ఇప్పుడు చూసే రకంగా ఉంది. 2 రోజులు ఉండలేదు. ఓకే, ఒక 5 రోజుల కింద చూసేటట్టు లేదు. ఓకే అన్న. అక్క వేరే వాళ్ళు కూడా అడిగినారు అక్క ఎట్లుంది అని. దీన్ని చాలా మంది అన్నారు, ఏమయ్యేది ఈ ముద్ర ఉంది అంటే ఈ డబ్బలు కొట్టిన తర్వాత బాగా అయిపోయింది. అంటే వేరే వాళ్ళు ఏమి ఇట్లు పెట్టినారు తోట అన్నారు? పెట్టినారండి, చాలా డబ్బులు పెట్టినాను, చాలా నూనెలు కొట్టినానులే. కొట్టితే కానీ దీన్ని ఈ నూనె కొట్టినలేదు. ఈ నూనె కొట్టినప్పుడే మీకు సంతోషం బాగా అయింది. మీ అంగిట్లోనే పోయి తెచ్చినాను. ఓకే, ఆదంలోనే మా దగ్గర తెచ్చారు. ఓకే, అవి తెచ్చిన మందులు ఐడియా ఉన్నాయనా? ఐడియా లేదు నాకు. మొట్టవాడు ఓకే ఓకే తెచ్చేవాడు. ఓకే ఓకేనా. ఓకేనా, ఇది 10 మందికి చెప్పొచ్చా? ఇది చెప్పు, ఎవరికైతే బ్రహ్మాండంగా చెప్పు అన్నా. మీ భరోసాతోనే రైతులు 10 మంది వాడతారన్నా మేము వీడియోలు పెడితే కాబట్టి. వాడనప్ప చేనులో చూసి వాడనులే. ఓకేనా. ఇది వచ్చేసి ఉపరాల్ గ్రామం బదినాల రోడ్డుకి పక్కనే కదనా? రోడ్డు మఠం దగ్గర నుంచి చెప్తున్నావు. ఓకేనా, ఎవరైనా రైతులు కావాలంటే కూడా ఉపరాల్ గ్రామం వాళ్ళు చూసుకోవచ్చు. ఎవరైతే చూసుకోవచ్చు. ఓకే ఓకే, గజ్జి ముద్ర ఉంటే బాగా అయింది నూనె కొట్టినప్పుడు. ఓకే, 100% అన్నా. 100%. ఓకే, డన్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ఎక్కడ తెచ్చుకున్నావు ఇది? ఆదోన్లో. అంటే మల్లికార్జున అన్న తెచ్చినాడు కదా, నీ పోలే కదా? లేదు, నేను పోయినాను, ఆయన చెప్పిన అంగడికే పోయినాను. ఓకే, శ్రీలక్ష్మి శ్రీనివాస ఫర్టిలైజర్ షాపు, అన్న పేరు వచ్చేసి నాగరాజు. అది వచ్చేసి జైన్ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుందని రైతులు ఎవరైనా గమనించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.